నమస్తే అండి. ఈవీఎంల పైన పలు అనుమానాలు ఉన్నాయి దేశవ్యాప్తంగా కూడా. ఈవీఎంల్లో ఉన్నటువంటి వేసినటువంటి ఓట్లు ఈ వీవీప్యాడ్ స్లిప్పుల్లో ఉన్నటువంటి దానికి సంబంధించి అది టాలీ కాలేదు అని ఇట్లాంటి ఓట్లు అలాగే ట్యాంపరింగ్ జరిగింది అంటూ ఇట్లాగా పలు అనుమానాలు దేశవ్యాప్తంగా, అలాగే ఏపీలో అయితే ఇంకా ఎక్కువగా అనుమానాలు రావడం, అందరూ చాలామంది కేసులకు వెళ్ళటం ఇట్లాగా జరిగినటువంటిది. ఒంగోలు నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఇట్లాగా అయితే వాళ్ళకి క్లారిఫికేషన్ చేయాల్సినటువంటి బాధ్యత ఎన్నికల సంఘంలో ఉంది. అయితే అట్లాంటిది ఏం జరగలేదు, ట్యాంపరింగ్ జరగలేదు అని. అయితే ఈవీఎంలో ఉన్నటువంటి ఓట్లకి స్లిప్పులకి సంబంధించి అది టాలీ చేసి మాకు క్లారిఫై చేయాలి అన్నటువంటి విధంగా వాళ్ళు కోరారు మొదటిగా. ఇంకా పోటీ చేసినటువంటి వ్యక్తి. రెండోది ఏంటి, ఎన్నికలు అయిపోయిన తర్వాత వాళ్ళు ప్రకటించే ఓట్లకి ఈవీఎంలో ఉన్నటువంటి ఓట్లకి ఆ వీవీప్యాడ్ స్లిప్పులకి కూడా ఎక్కడ పొంతన లేకుండా ఉన్నటువంటిది. ఈ విధంగా కూడా పలు అనుమానాలు రేకెత్తించినటువంటి విషయం వస్తున్నటువంటిది అందరికీ తెలిసిందే. అయితే దీనికి ఆ పోటీ చేసినటువంటి అభ్యర్థులు ఏమైనా చెక్ చేసుకోవాలి, కరెక్ట్ చేసుకోవాలి అని వెళ్తే ఎన్నికల సంఘం వేరే మార్గాన్ని చూపించటం, అట్లాగే ప్రతి ఈవీఎంకి కౌంటింగ్ దానికి సంబంధించి 40,000 రూపాయలు ఫీజు చెల్లించమని చెప్పటం, ఇట్లాగ ఇవన్నీ జరిగాయి. అయితే ఈ విధంగా జరిగినప్పుడు దీనికి చెక్ చేయాలంటే 40,000 రూపాయలు ఫీజు నిర్ణయించారు ఎన్నికల సంఘం. దాన్ని తాజాగా సుప్రీంకోర్టు తప్పుపట్టింది. తప్పుపడుతూ ఈవీఎంల్లో నిక్షిప్తమైనటువంటి మెమరీ సింబల్ లోడింగ్ యూనిట్లు ప్రక్రియ గతంలో సుప్రీంకోర్టు వెలువరించినటువంటి మార్గదర్శకాలకు విరుద్ధంగా చేస్తున్నారంటూ మండిపడింది సుప్రీంకోర్టు. అయితే ఈవీఎంల తయారీ కంపెనీకి చెందినటువంటి ఇంజనీర్లు ఉంటారు కదా, వారి ద్వారా ఈవీఎంలను తనిఖీ చేయడం అవసరమని తేల్చి చెప్పింది సుప్రీంకోర్టు. మా ఉద్దేశం ఏంటంటే, ఒకవేళ ఎవరైనా ఈవీఎంల తనిఖీ కోరితే వాళ్ళ సమక్షంలో ఇంజనీరు వచ్చి డేటాకు సంబంధించి ఎలాంటి ట్యాంపరింగు జరగలేదు అనేటటువంటి విధంగా ధృవీకరించాలి. అంతేగాని మీరెందుకు సమాచారాన్ని చెరిపేస్తున్నారని ప్రశ్నించింది సుప్రీంకోర్టు ఎన్నికల సంఘాన్ని. అయితే సుప్రీంకోర్టు ఒకలా తీర్పు ఇస్తే వీళ్ళు ఇంకోలా అమలు చేస్తున్నారు. అదే సమయంలో ఈవీఎంల పరిశీలన కోసం ఒక్కో ఈవీఎంకి 40,000 రూపాయలు చెప్పున వసూలు చేయడాన్ని సుప్రీంకోర్టు ఎన్నికల సంఘాన్ని తప్పుపట్టింది. ఒక యంత్రాన్ని పరిశీలించడానికి 40,000 రూపాయలు చెల్లించాలా? ఈ మొత్తం చాలా ఎక్కువ, ఈ రుసుమును తగ్గించండి అని ఆదేశించింది. అయితే ఈవీఎంల పరిశీలనకు ముందు అందులో నుంచి ఎలాంటి సమాచారము తుడిచివేయబోమని ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి హామీని సుప్రీం ధర్మాసనము నమోదు చేసింది. ఆ తర్వాత ఎన్నికల సంఘం 15 రోజుల్లోగా తమ సమాధానం సమర్పించడానికి అనుమతించింది సుప్రీంకోర్టు. నమస్తే.